వెనుకబడిన వర్గాలకు 4.5 ఏళ్లుగా సీఎం జగన్ చేసిన మేలును వివరిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్ర ప్రపంచంలో సాగుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు సాధికార యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ అనంతపురం జిల్లా గుంతకల్లులో జరుగుతున్న యాత్రకు జనం పోటెత్తారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు వెనుకబడిన వర్గాలను ఓటు బ్యాంకులా చూస్తే సీఎం జగన్ మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అణగారిన జాతుల కోసం, ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోల్చుకొని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ అన్న వచ్చిన తర్వాత ప్రతి పేద పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, ప్రతి అవ్వాతాతల పెన్షన్ తీసుకుంటా ఉన్నారు, ప్రతి వ్యవసాయ రంగ రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. అదేవిధంగా విద్య, వైద్య రంగాలలో మన రాష్ట్రం ముందంజలో ఉంది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇవాళ 12% ఉన్న పేదరికం 4% తగ్గిందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే, ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రమే. ఒక్కసారి గమనించండి, ఈ రాష్ట్రం మొత్తం మీద, ఈ దేశం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశం అంతా కూడా జగన్ అన్న వైపు చూస్తూ అదేవిధంగా ఇలాంటి పాలన కూడా మనం కొనసాగించాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో పురుడు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి శత్రువులంతా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కన చేసి ఓటమి దిశగా అడుగులేపిద్దామని చూస్తా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఏనాడు కూడా ప్రజలు మర్చిపోయిన ఫ్యామిలీ కాదు, ఏనాడు కూడా దుష్టశక్తిలా మారలేదు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాలనలో దుష్టశక్తుల్లాగా తయారయ్యి అసాంఘిక శక్తుల్లాగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ఏమి సాధించావా అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు అని మనందరం కూడా చెప్పొచ్చు. కానీ ఒక్కడ గమనించండి, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి ఈ రాష్ట్రాల ప్రజలకు ఏమైనా మేలు చేసావా నాయన అని అడిగితే ఏది చెప్పలేడు, చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఏనాడైనా పేద ప్రజల గురించి చంద్రబాబు నాయుడు పట్టించుకున్నాడంటే అది లేకపోగా ఎలక్షన్లో హామీలు ఇస్తాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మరి తను ఇచ్చిన నామినే ఏదైతే ఉంటుందో హామీల పత్రాలు కూడా తీసేస్తూ ఉంటాడు. కానీ జగన్ అని వచ్చిన తర్వాత నవరత్నాలు ఒక పథకాల ద్వారా 99% హామీలు నెరవేర్చి ప్రజలందరూ మన్నన పొందుతా ఉన్నారు. ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అట్టడుగున ఉన్న మరి బడుగు బలహీన వర్గాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుంటూ మరి మనందరికీ కూడా చేదోడుగా ఓదోడుగా ఉంటూ మన కుటుంబంలో ఒక్కడిగా ఉంటూ మన పిల్లల భవిష్యత్ అయితేనేమి, మన ఆరోగ్య విషయంలోనైతేనేమి, వ్యవసాయ రంగంలోనైతేనేమి ఎన్నో రకాలుగా సంచలనాత్మకమైన మార్పులు తీసుకువచ్చి మనలోనే ఒక చైతన్యాన్ని నింపిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నా అక్క చెల్లెమ్మలకు, నా బడుగు బలహీన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మంచి జరగాలని, ఎంతో మేలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఏ విధంగా ఈ బస్సు యాత్ర సాగిందో. ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. పోయినసారి ఇదే గుంతకల్ నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో నన్ను గెలిపించిన మీరు మరి ఇన్ని రకాలుగా సంక్షేమాన్ని తీసుకొని వచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు
సామాజిక న్యాయం చేస్తూ మరి ఎన్నో రకాలుగా మనందరినీ ఆదుకుంటున్న వ్యక్తి మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఈ విజయ బోల్ని మళ్ళా ఈ ఎలక్షన్ అయిపోయే వరకు మనము ఇలాగే ముగిస్తూనే ఉండాలి. ప్రజల గుండెల్లో మరి ఇతర పార్టీల గుండెల్లో మరి వణుకు పుట్టించే విధంగా మరి మనం అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు సాగాలి. మరోసారి వచ్చే ఎన్నికల్లో 50,000 కాదు 1,00,000 మెజార్టీతో మనల్ని గెలిపిస్తారని ఆశిస్తూ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా తెలియజేసుకుంటూ 175కు 175 సీట్లు తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఖచ్చితంగా గుంతకల్ నియోజకవర్గంలో మనం వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం.